సీఎం రేవంత్ రెడ్డిది నోరా లేదంటే తాటిమట్ట అనే సందేహం కలుగక మానదు. సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ తర్వాత రాష్ట్రంలో బెనిఫిట్ షోలు లేవని తేల్చెప్పారు. టికెట్ ధరలు పెంచబోమని బిల్డప్ తర్వాత దిల్ రాజు రంగంలోకి దిగాడు. సీఎం రేవంత్తో చర్చలు జరిపాడు. ఇంకేముంది, బెనిఫిట్ షో అదనపు షోలపై రేవంత్ సర్కార్ యూటర్న్ తీసుకుంది. దిల్ రాజు సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ఎడపెడా అనుమతి ఇచ్చేసింది. దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్ మూవీకి రేవంత్ సర్కార్ స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. బెనిఫిట్ షో అదనపు షో టికెట్ ధరలు పెంచేందుకు అనుమతినిచ్చింది. 10వ తేదీన ఉదయం 4 గంటల నుంచి బెనిఫిట్ షో ప్రదర్శిస్తారు. ఆ రోజున 6 షోలు, 11వ తేదీ నుంచి 19 వరకు 5 షోలు వేసేందుకు పర్మిషన్ ఇచ్చారు. 10న మల్టీప్లెక్స్లో ₹150, సింగిల్ స్క్రీన్లో ₹100, 11వ తేదీ నుంచి 19 వరకు మల్టీప్లెక్స్లో ₹100, సింగిల్ స్క్రీన్లో టికెట్ ధర ₹50 పెంచుకునేందుకు ప్రభుత్వం అప్పనంగా అనుమతినిచ్చేసింది. రేవంత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బెనిఫిట్ షోలపై సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ప్రతిజ్ఞ వట్టి బూటకమేనా అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీలో సీఎం మాటకు ఉన్న విలువ ఇదేనా అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీష్ రెడ్డి ప్రశ్నించారు.